ఇవాళ విజయవాడ నగరం ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గతం కంటే భిన్నంగా అందరం కూడా కలిసికట్టుగా పార్టీ బలోపేతాన్ని గట్టిగా కృషి చేస్తున్నాం. దానిలో భాగంగా చూస్తే ఏ నియోజకవర్గం లేని విధంగా పశ్చిమ నియోజకవర్గంలో సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీ చాలా గట్టి పార్టీగా ఇవాళ నిలబడింది. అన్నిటికన్నా ముఖ్యంగా పెద్ద పెద్ద నాయకులు ఉన్న ఈ నియోజకవర్గంలో అందరం కూడా కలిసికట్టుగా గ్రూపులకి ఇది లేకుండా తీసుకువెళ్తున్నాం. ఇక విజయవాడ నగరం ఇవాళ కార్పొరేషన్ విజయవాడ నగరం మున్సిపల్ కార్పొరేషన్ మొన్నటిదాకా వైసీపీ నాయకత్వంలో ఉండేది. ఒక్క రాయి కూడా ఈ కార్పొరేషన్కి ఒక్క రాయి కూడా వేయలేని పరిస్థితి ఇవాళ వైసీపీది. మేము అధికారంలోకి వచ్చినాక నగరం కార్పొరేషన్ అభివృద్ధికి ఎన్నో కృషి చేశాం. దానిలో భాగంగా మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చాలా కోరికలు ఇవాళ విజయవాడ నగరం మీద కోరాం. దాంట్లో ముఖ్యంగా కొండ ప్రాంత వాసులకి జీవో నెంబర్ 30 ద్వారా ప్రభుత్వ స్థలాల్లో 150 గజాలు స్థలం ఉన్న ఎవరికైనా సుమారు 45,000 నుంచి 50 కుటుంబాలకి పట్టా పంపిణీ కార్యక్రమం గౌరవ కలెక్టర్ గారికి ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా చేయమని ఆదేశించారు. దానిలో భాగంగా అందరూ విజయవాడ నగర వాసులందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సుమారు 45,000 మంది కుటుంబాలు ఇళ్ల పట్టాలు ఇబ్బందులు ఉన్నాయి. వాటిని అన్నింటినీ క్రమబద్ధీకరించడానికి ముఖ్యమంత్రి గారు నిశ్చయించారు. అది కూడా 3 నెలల లోపలే ఇల్లు అనేది తప్పకుండా క్రమబద్ధీకరణ అవుతుంది. దాన్ని ముందు అప్లికేషన్ పెట్టుకుని దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని నగర వాసులందరినీ కోరటం జరుగుతుంది. అది కూడా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే ఆ పట్టా వాసులందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇక విజయవాడ సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్ళాం. అమరావతిలో భాగమైన ఈ విజయవాడ అమరావతికి కన్నా అందంగా తయారవ్వాలని ముఖ్యమంత్రి గారి కోరిక. తప్పకుండా డ్రైనేజీ, మంచినీరు, డ్రైనేజీ, స్ట్రామ్ వాటర్ మూడింటికి కూడా డిపిఆర్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఎన్నో కాలువలు, రైల్వే లైన్లు నడిచే ఈ ప్రాంతంలో కాలువల్లో మేము ఒకటే కోరాం, కాలువల సుందరీకరణ కన్నా ముందు కాలువల్లోకి వచ్చే డ్రైనేజ్ వాటర్ని మనం ఆపాలి సార్. మొత్తం 25 STPలు కావాలంటే వెంటనే కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి విజయవాడ నగరానికి కూటమి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా విజయవాడ నగరం ఉండబోతుంది. ఈ విజయవాడ నగరాభివృద్ధిలో మేము కృషి చేస్తాం చూసి ఎంతోమంది మైనార్టీ నాయకులు అవ్వచ్చు, బీసీ నాయకులు అవ్వచ్చు, అందరూ కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీలో మేము కూడా మమేకమై మా సేవ కూడా ఈ నగరానికి అంకితం చేద్దామని చాలామంది రోజు కూడా జాయిన్ అవ్వడానికి వస్తున్నారు. వాళ్ళు చాలామంది సోదరులందరూ కూడా వచ్చారు. వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా అందరం కలిసి విజయవాడ నగరం ఎట్లా ఉందో ఇంతవరకు విజయవాడ నగరం అంటేనే హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రాముఖ్యంగా ఉన్న ఈ నగరాన్ని అభివృద్ధికి మేము తీసుకెళ్తాం. ఇక కొంతమంది చెప్పినట్టు ఏ పని చేయకుండా ఇక్కడ ఎన్నెన్నో సొల్లు కబుర్లు చెబుతా ఇవాళ మావిగండని ఇంకోటని జగన్ రెడ్డి ప్రెస్ల్లోకి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. మేము విజయవాడ నగరాన్ని అమరావతికి సమాంతరంగా అభివృద్ధి చేసి అమరావతిలో భాగమైన విజయవాడ వాసుల యొక్క కోరిక అయిన గ్రేటర్ విజయవాడ ఇటువంటివన్నీ కూడా తీరుస్తామని తెలియజేసుకుంటూ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.